హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో, ఈరోజు జూలై 13 సోమవారం మహాశైవాక్ష యోగం వస్తుందని చెప్పి, ఈ రోజు చాలా పవిత్రమైందని చెప్పి శివయ్యని దర్శించుకుందామని వెళ్ళాను. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. నేను శివభక్తురాల్ని. కానీ ఇక్కడ యూకేలో మాకు చాలా తక్కువ అనమాట టెంపుల్స్. చాలా దూరంలో ఉంటాయి. సో, అందుకని క్యాబ్ బుక్ చేసుకొని మరీ వెళ్తున్నాను నేనైతే. ఇక్కడికి రాగానే అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఈరోజు. ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా, ఇది హిందీ టెంపుల్ అనమాట. ఐ మీన్ నార్త్ ఇండియా వాళ్ళది. సో ఇక్కడ ఎవరో పిల్లలు ఇలా డ్రాయింగ్ కూడా గీసి పెట్టారనమాట. నాకు ఇండియాలో అరుణాచలం అంటే చాలా ఇష్టం. ఐ మీన్ తిరువన్నామలై ఒకసారి వెళ్ళాను కూడా, వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాను. సో ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అన్విత్ని కొంచెంసేపు పార్కులో ఆడిపించి అయితే వచ్చేసామన్నమాట. నాకు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను మార్నింగ్ కాకుండా ఈవినింగ్ వచ్చాను. ఎందుకంటే శివుడిని ఈవినింగ్ దర్శించుకుంటే చాలా మంచిది అంటారు కదా, అందుకని ఈవినింగ్ వచ్చాను అనమాట నేను. ఇంకా ఇంకోసారి ఇప్పుడు ఇండియా వస్తే ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళే ప్లేస్ ఏదైనా ఉందంటే తిరువన్నామలై. అరుణాచలంకి మళ్ళీ ఇంకోసారి తప్పకుండా అయితే వెళ్తానమాట. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అనేది చేయాలనుకుంటున్నాను. లాస్ట్ టైం నాకు సరిగా కుదరలేదు గిరి ప్రదక్షిణ చేయడము. సో ఈసారి అయితే అస్సలు మిస్ అవ్వను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో నా పేరు పవిత్ర, నేను యూకేలో ఉంటాను. సో అదనమాట సంగతి. సో మీరు కూడా ఎవరైనా తిరువన్నామలై వెళ్ళారా? వెళ్ళుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అనమాట. శివుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అలానే తిరువన్నామలై కూడా అందరికీ అలానే కదా. ఈ గోపురాలు ఇవన్నీ అయితే నాకు నిజంగా చాలా ఇష్టం. నాకు ఇంకా అక్కడే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే తప్పకుండా దర్శించుకుంటాను. సో ఇదైతే యూకేలో ఉన్న టెంపుల్లో శివయ్య అనమాట. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సీ యు నెక్స్ట్ వీడియో.